హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఈ వీడియో యూజ్ అనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఒక లైక్ చేయండి, చిన్న కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్, ఎక్కడ ఏ సొల్లు లేకుండా, ఎలాంటి విషయాలు కాకుండా ఓన్లీ కటింగ్ విషయాలు మాత్రమే, కటింగ్లో తీసుకునే టిప్స్ మాత్రమే చెప్పబడే ఈ ఛానల్కి ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి, మీరు టైలరింగ్లో ఒకవేళ కొత్తగా వచ్చి ఉంటే మీరు కరెక్ట్ వీడియోనే మీరు టచ్ చేశారు. ఎందుకంటే ఈ కరెక్ట్ వీడియో అని నేను ఎందుకు అంటున్నానంటే, మనకి చాలా ఆశలు ఉంటాయి. ఏంటంటే మనం ఒక బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలని, లేకపోతే ఎవరికైనా స్టిచ్ చేస్తే కరెక్ట్గా రావాలి అని ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనలాంటి గృహిణులకి ఏంటంటే ప్రాబ్లము, పని చేసుకునే వరకు 12 అయిపోద్ది. 12 అయిపోయినాక మనం కుట్టలేము, లేజీగా తయారవుతాం. కాబట్టి ఈ రూ. 5తోటి మనం ఈ మెథడ్లో మనం కటింగ్ చేసుకుంటే ఈజీగా రోజుకి 10 బ్లౌజులు కటింగ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అన్నదైతే చూసేసేయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న బ్లౌజ్ ఏదైనా సరే, మీ దగ్గర మీ కొలత బ్లౌజ్ కానీ, కస్టమర్ బ్లౌజ్ కానీ, ఎవరిదైనా సరే ఆ బ్లౌజ్ కొలత అనేది ఫస్ట్ పొడవు అనేది తీసుకోండి. అలా పొడవు అనేది తీసేసుకున్న తర్వాత మనము ఒక ₹5కి ఈ పేపర్, ఈ చార్ట్ పేపర్ వస్తుంది. ఈ పేపర్ తీసుకొని ఈ పేపర్ పైన మనం మార్క్ చేసేసామనుకోండి, మన పనులన్నీ అయిపోయాక క్లాత్ మీద పెట్టేసుకొని డైరెక్ట్గా కటింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని టిప్స్ పాటించాలి కదా. ఆ టిప్స్ ఏంటో మీరు చూసేసేయండి. ఇప్పుడు ఇక్కడ నుండి చూడండి, మనం బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు 14 ఇంచులు వచ్చింది. మరి 14 ఇంచుల బ్లౌజ్ వచ్చింది. మరి నేను షోల్డర్ దగ్గర ఖర్చుకు కావాలి, నడుము దగ్గర ఖర్చుకు కూడా కావాలి. మరి అది ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, అది ఎందుకు తీసుకోవాలి అన్నది కూడా మనకి తెలిసి ఉండాలి కదా. అలా తెలిసి ఉంటేనే కదా ఏ బ్లౌజ్కైనా మనం తీసుకోవడానికి. కాబట్టి ఈ విధంగా నేను ఇలా 14 ఇంచులకైతే మార్క్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత మనం నడుము భాగం దగ్గర ఏం చేస్తాం, ఒక్కొక్కసారి పైపింగ్ వేస్తాము, లేకపోతే బ్యాక్కి మనం పట్టి వేసేస్తాము అంతే. కాబట్టి అక్కడ మనకి ఖర్చు ఎంత కావాలి, మ్యాక్సిమం మనకి 1/2 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవసరమే లేదు, మనకి 1/2 ఇంచ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మనకి బ్యాక్ అంటే ఇక్కడ నుండి నేను 1/2 ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, నేను బ్లౌజ్ కొలత తీసుకున్న తర్వాత ఇవి ఖర్చులకు తీసుకుంటున్నాను. బ్లూ కలర్ మార్క్ ఉన్నవి ఖర్చులకు తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి 1/2 ఇంచ్ తీసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర మాత్రం నేను వచ్చేసి 3/4 ఇంచ్ తీసుకున్నాను. ఈ 3/4 ఇంచ్ ఎందుకు తీసుకుంటున్నానంటే, మనకి చాలా మట్టుకి బ్లౌజులు ఒకవేళ షోల్డర్ జారుతుందంటే కుట్టు వేయడానికి మనకి ప్లేస్ కావాలి ఫస్ట్ థింగ్. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం పైపింగ్ వేసుకున్నప్పుడు రకరకాలుగా స్టిచ్ చేస్తాం, దానికి మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, షోల్డర్ జారుతుందంటే మళ్ళీ మనం కట్ చేసుకోవడానికి అంటే కొంచెం 1/2 ఇంచ్ నెక్ వైపు డౌన్ పెట్టుకున్నప్పుడు 1/2 ఇంచ్ కటింగ్ చేసుకుంటాం, అప్పుడు కూడా మనకి కావాలి. అందుకనేసి నేను 3/4 ఇంచ్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రతి బ్లౌజ్కి, నార్మల్ బ్లౌజ్కి 5.5 ఇంచులు అనేది నెక్ అనేది మనం పెట్టేసుకుంటాం. ఎంత? 5.5 ఇంచులకైతే పెట్టేసుకుంటాం. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కూడా మనం ఏ విధంగా తీసుకోవాలి, 6 ఇంచులకైతే నేను తీసుకుంటున్నాను. మరి ఈ 6 ఇంచులకే తీసుకోవాలి ఎందుకు, 5 ఇంచులకు కూడా తీసుకోవచ్చు కదా అని అంటే, ఇప్పుడు మనము చెస్ట్ సైజుని బట్టి మనం తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఒకవేళ 38 సైజు, 39 సైజు, 36, 37 అంటే 36కి అబోవ్ ఉన్న వాళ్ళకి మనం కరెక్ట్ 6 ఇంచెస్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, పెద్ద బ్లౌజులు కదా అని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మనము 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. అది తీసుకున్న తర్వాత మనం ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి అంతే. ఎంత తీసుకున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు, మనకి ఆర్మ్ రౌండ్ కరెక్ట్ రావడం ఇంపార్టెంట్. కరెక్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా నేను ఆ వీడియో లింక్ అనేది నేను ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. ఈ వీడియోలో కూడా కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే కూడా అర్థమైపోతుంది. అయితే ఇక్కడ నుండి 5.5 ఇంచులకైతే నేను ఇలా మార్క్ చేసేసుకున్నాను. 6 ఇంచులకి 5.5 ఇంచులకి ఒక మార్క్ ఈ విధంగా చేసేసుకొని, ఇప్పుడు స్కేల్ తోటి మనం స్ట్రైట్గా లైన్ తీసుకొని ఎల్ షేప్ అయితే ఇచ్చుకుందాం. ఇలా ఇచ్చుకున్న తర్వాత మనకేంటంటే ఆర్మ్ రౌండ్ దగ్గర చాలామంది ఆర్మ్ రౌండ్ దగ్గర పొరపాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ కరెక్ట్ ఉంటేనే మనకి బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది. మనకి నెక్ దగ్గర లూజ్ వచ్చినా కొంగుతో కవర్ చేసుకోవచ్చు.
ఎక్కడ మనకి ఏదొచ్చినా కూడా కవర్ చేసుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు షోల్డర్ జారినా కూడా డోరీస్ పెట్టుకొని కవర్ చేసుకోవచ్చు. కానీ ఆర్మ్ దగ్గర ప్రాబ్లమ్ వస్తే ఆ బ్లౌజ్ మొత్తం చెడిపోయినట్టే. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మాత్రం జాగ్రత్త అనేది పాటించండి. ఇప్పుడు నేను తీసుకునేది 36 ఇంచుల బ్లౌజు. మరి 36 ఇంచుల బ్లౌజే కాదండి. మీది ఒకవేళ 37 అయినా, 38 అయినా, 39 అయినా, 40 అయినా కూడా ఇదే విధంగా కరెక్ట్ ఇదే మెజర్‌మెంట్ తోటి తీసుకోండి. కాకపోతే ఖర్చు అనేది కొంచెం పెంచుకోండి. అంటే మనము తీసుకున్న చెస్ట్ సైజ్‌ని పెంచుకోండి. అంతే, వెస్ట్ సైజ్‌ని పెంచుకోండి. సేమ్ ఇదే మెథడ్ అంతే. ఇదే పేపర్ పెట్టేసుకొని మనం ఖర్చు ఒక అర ఇంచు పెంచేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు. ఏంటంటే, నాకు 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ పేపర్ పైన చూపించండి సిస్టర్ అని పెట్టారు. వాళ్ళ కోసం నేను వాళ్ళ మెసేజ్ కోసం వెతుకుతున్నాను. అది దొరకట్లేదు. ఒకవేళ దొరికితే స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. అయితే వాళ్ళు 40 సైజ్ అని అన్నారు. అయితే ఈ పేపర్కి అయితే నేను 4 మెంబర్స్కి కూడా సరిపోవాలి కాబట్టి నేను 4 మెంబర్స్ కూడా కరెక్ట్గా ఇదే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా సైజ్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. ఒకవేళ 36 బిలో వాళ్ళైనా కూడా నాకు కామెంట్ చేసేసేయండి. అయితే ఇప్పుడు నడుము సైజ్ వచ్చేసి నాకు 32 ఇంచెస్. మరి 32 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి 36, 32 ఇంచెస్కి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎక్కువ సైజ్ అయితే గింట మీ సైజ్ని బట్టేసి కొంచెం ఖర్చు అనేది పెంచేసుకోండి అంతే. అంటే ఈ 4 సైజెస్ వాళ్ళు 36, 37, 38, 39, 40 వాళ్ళు కూడా ఓకేనా. అయితే ఈ విధంగా మనం 32కి 8 పాయింట్స్ తీసుకున్నాము. 1 ఇంచ్ వచ్చేసి మనం ఏం తీసుకుంటున్నాము, 1 ఇంచ్ మనం డాట్స్ కోసం తీసుకుంటున్నాం. ఇక్కడ 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చుకు తీసుకుంటున్నాం. ఇక్కడ అసలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. చెస్ట్‌కి ఎంత వస్తే నడుముకు కూడా అంతే పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ మీకు అర్థం అవ్వడానికి ఆ మార్క్స్ ఎందుకు తీసుకుంటాము, అలా ఎలా అని అనేసి మీకు అర్థం అవ్వడానికి ఇప్పుడు నేను ఈ విషయం చెప్తున్నాను. ఈ విధంగా మనం పేపర్ కటింగ్ చేసుకొని ఉంచుకుంటే మన పనులు అయిపోగానే కరెక్ట్ ఫటాఫట్ మనం మనం క్లాత్ పైన వేసేసుకొని కటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. డైలీ మనం 10 బ్లౌజులు ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. కటింగ్ చేసుకొని మనం 1 డే కుట్టుకున్నా కూడా 1 డే స్టిచ్చింగ్ 1 డే స్టిచ్చింగ్ చేసుకున్నా, 1 డే కటింగ్ చేసుకున్నా అయిపోతుంది. కరెక్ట్‌గా మనకి ఈ మెథడ్ యూజ్ చేస్తే చాలామంది టైలర్స్ అన్నన్ని బ్లౌజులు ఎలా కుడతారంటే ఖచ్చితంగా ఇలాంటి పేపర్ కటింగ్స్ ఆల్రెడీ వాళ్ళు కటింగ్ చేసుకొని ఉంచుకొని దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అది ఫటాఫట్ కుట్టేస్తారు. డైలీ 10 బ్లౌజెస్. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, అంటే మనం ఇంటి పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కుట్టడానికి కూర్చుంటాం, పిల్లల బాధ్యతలు అన్నీ అయిపోయాక. కాబట్టి ఇలాంటి పేపర్స్ ఉంటే సులువుగా అయిపోతుంది కదండి. కాబట్టి మనం కరెక్ట్ మెజర్మెంట్లో కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా ఉండిపోతుంది మనకి. కాబట్టి ఇలాంటి పేపర్ మీ దగ్గర దొరికితే కటింగ్ చేసుకోండి ఈ విధంగా. ఇక్కడ నుండి నేనైతే 4 ఇంచెస్కి తీసుకుంటున్నాను. చూడండి, కప్ సైజ్ వచ్చే 4 తీసుకుంటున్నాను. కప్ సైజ్ 4 తీసుకుంటున్నాను. నెక్ సైజ్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు షోల్డర్ జారుతుంది అని అంటే 2.5 ఇంచులు మాత్రమే తీసుకోండి. అయితే ఇలాంటి ప్రాబ్లం మాకు లేదు, షోల్డర్ జారే ప్రాబ్లం ఏమీ లేదు అని అంటే పైన ఎంత తీసుకుంటామో కింద కూడా అంతే తీసేసుకోండి. బ్రాడ్గా వచ్చినా కూడా సెట్ అవుతుంది. అంటే 36, 37, 38, 39 అంటే కొంచెం బొద్దుగా ఉంటారు కాబట్టి సెట్ అయిపోతుంది. వీళ్ళకి షోల్డర్ జారే ప్రాబ్లం అనేది అస్సలు ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకే ఇబ్బంది. ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను నెక్ షేప్ అయితే మీకు ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మట్టుకు వీ షేపు, మళ్ళీ తర్వాత అది కట్ షేపు, చాలా స్టార్ నెక్, ఎన్నో విధాలుగా వస్తున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన నెక్ మార్క్ వేసేసుకొని కటింగ్ చేసుకోండి. లేదు అంటే ఇలాగే ఉంచేసుకొని మీరు కటింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పైనే మోడల్ వేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ కస్టమర్ది అయితే మ్యాక్సిమం ఇలాంటి రౌండ్ నెక్ మాత్రమే తీసేసుకొని కటింగ్ చేసుకొని ఉంచుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం మనకి కస్టమర్స్ ఎవరు వచ్చినా కూడా రౌండ్ అనే అంటారు. కొంచెం యంగ్ వాళ్ళు ఉన్న మోడర్న్ ఫాలో అయ్యే వాళ్ళు, అప్డేట్లో ఉండే వాళ్ళు మాత్రమే మోడర్న్ నెక్ కావాలంటారు. కాబట్టి వాళ్ళ కోసం మనం అప్పుడు నెక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను నెక్ రౌండ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా మనం నెక్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం
ఆర్మ్ రౌండ్ తీసుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ నడుము సైజ్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. మన నడుము సైజు ఎంతైతే ఉంటుందో ఆర్మ్ సైజ్ కూడా అంతే ఉండాలి. అయితే ఈ 36 ఈ 37 వీళ్ళందరికీ మాత్రము 1.5 ఇంచెస్ మాత్రం పెట్టేసుకోండి. ఇక్కడ నుండి 1.5 ఇంచెస్కి పెట్టేసుకోండి. 1.5 ఓకే. ఇక్కడ నుండి 1.5కి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా మనం ఈ రౌండ్ అనేది తీసుకోవాలో ఒకసారి చూసేసేయండి. ఇక్కడ మనము ఖర్చుకు తీసుకుంటాము. ఈ ఖర్చు అనేది వదిలిపెట్టేసేయండి. ఈ ఖర్చు అనేది వదిలిపెట్టేసి ఇప్పుడు మిడిల్లో ఇప్పుడు టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా మిడిల్లో ఇలా ఫోల్డ్ చేసేసిన తర్వాత మిడిల్లో ఒక డాట్ అనేది ఈ విధంగా వేసేసుకోండి. ఇప్పుడు ఈ డాట్కి ఈ లైన్ వేసుకున్నాం కదా క్రాస్గా, ఈ లైన్కి ఇక్కడ ఖర్చు తీసుకున్నాం కదా, ఈ మూడిటికి కలిపి మనం రౌండ్ అనేది తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఈ మూడింటిని కలిపి కరెక్ట్గా రౌండ్ తీసేసుకుంటే మనకి ఆర్మ్ రౌండ్ ఎంత రావాలి, మన నడుము సైజ్ ఎంత తీసుకున్నాము 32 కదా, 32లో మనకి 4వ పార్ట్ ఎంత 8 అంటే మన ఆర్మ్ సైజ్ కరెక్ట్ 8 ఇంచులు రావాలి. ఇప్పుడు ఒకవేళ 8 ఇంచులు రాకపోతే ఎలా పెంచుకోవాలన్నది చెప్తాను. దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఎలా పెంచుకోవాలన్నది కూడా నేను చెప్పేస్తాను. ఇక్కడ నుండి చూడండి, మనం ఇప్పుడు ఒకసారి టేప్తో కొలుచుకుందాం. మరి నడుము సైజ్ తోటి వచ్చిందా రాలేదా అనేసి ఒకసారి ఈ విధంగా కొలుచుకుందాం. చూడండి, కరెక్ట్గా మనకి 8 వచ్చింది. చూడండి, అస్సలు తేడా లేకుండా కరెక్ట్ 8 ఇంచెస్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు కరెక్ట్గా నడుము సైజ్ అంతా రాలేదు, మీ బ్లౌజ్ సైజ్ అంతా ఆర్మ్ రౌండ్ రాలేదు అని అంటే ఇక్కడ కొంచెం 6 ఇంచుల కంటే 6.5 ఇంచులు పెట్టేసుకోండి. లేదంటే కొంచెం చెస్ట్ అనేది పెంచుకోండి. ఓకే, మీకు అర్థమైంది కదా. చెస్ట్ లూజ్ పెంచుకోండి, లేకపోతే ఆర్మ్ డౌన్ అనేది కొంచెం పెంచుకోండి. అంటే మీకు కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఈ చిన్న ట్రిక్ అండి, అంతే. దీన్ని ఫాలో అయిపోండి. మీరు బండ గుర్తు పెట్టేసుకోండి అంతే. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో మనం ఫోల్డ్ చేసేసుకొని ఈ మిడిల్లో మార్క్ వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సైజ్ వాళ్ళకి 4.5 ఇంచుల పొడవు తీసేసుకోండి. ఒకవేళ మనకి 4 ఇంచులే కావాలి అంటే 4 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం మనకి ఇలా మజిల్ అనేది ఇట్లా కొంచెం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది కదా. అంటే లావు ఉన్న వాళ్ళకి సెట్ అవ్వాలి అని అంటే మనం ఈ డాట్ అనేది కొంచెం పొడవు అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటేనే వాళ్ళకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది. కొంచెం చెస్ట్ దగ్గర కొంచెం లూజ్ వస్తుంది. మనం ఇక్కడ తీసుకునే దాన్ని బట్టి లూజ్ వచ్చి వాళ్ళకి కవర్ అయిపోతుంది. అంటే ఆ మజిల్ అనేది వాళ్ళకి కవర్ అయిపోతుంది, లేదంటే పట్టేసినట్టు ఉంటుంది బ్లౌజ్. కాబట్టి ఈ బ్యాక్ డాట్ని కూడా మనం కొంచెం పొడుగు పెంచుకొని వెడల్పు పెంచేసుకుంటే కొంచెం లూజ్ వస్తుందన్నమాట. ఆ విధంగా మనము కస్టమర్ని బట్టి, కస్టమర్ బాడీని బట్టి కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అంటే సైజ్ని బట్టి కూడా. ఓకేనా. ఇది కూడా మనము మైండ్లో బేస్ చేసుకొని కటింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలి. అయితే మీకు మామూలుగా బ్లౌజ్ ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి అని చెప్తారు. మరి ఒక్కొక్కసారి చంకలో ముడతలు వస్తూ ఉంటాయి కదా, అంటే చంక కింది భాగంలో ముడతలు వస్తూ ఉంటాయి. మరి అప్పుడు ఎలా, దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ నుండి ఈ బ్యాక్ డాట్ ఉంది కదా, ఈ బ్యాక్ డాట్ నుండి ఇలా క్రాస్గా మనము ఈ విధంగా కొంచెం క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా కొంచెం ఈ విధంగా కటింగ్ చేసుకుంటే మనకి ముడతలు అనేవి అస్సలు పడవు బ్లౌజ్ వేసుకున్నప్పుడు. అర్థమవుతుంది కదా. రౌండ్గా వచ్చేస్తుంది, మన బాడీకి రౌండ్గా వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే బ్యాక్ మనకి కప్ షేప్ దగ్గర ఏమవుతుంది అని అంటే చాలామందికి ఇలా కొంచెం లూజ్గా వస్తుంది. అలా లూజ్గా రాకుండా పట్టేసినట్టు ఉంటుంది. మనము షోల్డర్, కొంతమంది షోల్డర్ చిన్నగా పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఈ బ్లౌజ్కి చిన్నగా పెట్టుకోవాలనుకుంటాను, అప్పుడు కూడా షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎంత పెద్ద సైజ్ అయినా కూడా షోల్డర్ జారే ప్రాబ్లం ఉంటుంది, షోల్డర్ మనం తక్కువ పెట్టుకున్నప్పుడు. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచు నెక్ వైపుకి ఈ విధంగా డౌన్ అనేది చేసేసుకోండి. నెక్ వైపుకి ఈ విధంగా డౌన్ చేసేసుకుంటే మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మనం ప్రతి ఒక్కటి బ్యాక్ పార్ట్ మనం కటింగ్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది ఉంటుంది మెయిన్. కాబట్టి మనం బ్యాక్ పార్ట్లో ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ మనం పాటించుకుంటూ
మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ ఆటోమేటిక్‌గా కరెక్ట్‌గా వచ్చేస్తుంది. షేప్ కరెక్ట్‌గా వచ్చేస్తుంది. కాబట్టి మనం బ్యాక్ పార్ట్‌లోనే మనం ఆదరా-బాదరా లేకుండా ఇలాంటి రూ. 5 తోటి ఖర్చు పెట్టేసుకొని కటింగ్ చేసుకుంటే ఎంత ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు చెప్పండి మీరే. ఈ విధంగా మనం పేపర్ పైన ఈ విధంగా పెట్టేసుకొని మనకి గుర్తుండడానికి ఎంత తీసుకుంటున్నాం ఏంటి అని అనేసి మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. అంటే ఎంత సైజ్ తీసుకుంటున్నాము, ఇక్కడ ఎంత తీసుకున్నాం అనేది మనం రాసేసుకున్నాం అనుకోండి, రేపటి రోజు మనకేంటంటే ఒకవేళ పేపర్ లేకపోయినా కూడా ఆటోమేటిక్గా ఆ కస్టమర్ని చూడంగానే మనకి గుర్తొచ్చేస్తాయి, ఈ కొలతలు అనేవి గుర్తొచ్చేస్తాయి. చాలామంది మనిషిని చూసే కుట్టేస్తారు తెలుసా టైలర్స్. అసలు వాళ్ళ సైజ్ని చెప్పేస్తారు, కరెక్ట్గా వాళ్ళని చూసి కొలతలు వేసి కుట్టేస్తారు. మ్యాక్సిమం నేను కూడా అలాగే చేస్తాను. వాళ్ళని చూడకపోయినా వాళ్ళు ఇలా ఉంటారు అని చెప్పేసి మ్యాక్సిమం బండ గుర్తులు పెట్టేసుకొని కటింగ్ అనేది చేసేసుకుంటాను. మీరు కూడా అలాగే తయారవ్వాలని నా కోరిక. అయితే పేపర్ కటింగ్ చేసుకునేటప్పుడు మీరు ఇంకొకటి ఇక్కడ టిప్ పాటించడం ఏంటి అనంటే, మీరు అంతా కటింగ్ అయిపోయిన తర్వాత ఈ నెక్ దగ్గర టోటల్గా కటింగ్ చేసుకోకండి. చేసుకోకుండా ఇలా కొంచెం ఇలా ఉంచండి. ఇలా ఉంచడం వల్ల మీకు కరెక్ట్ షేప్లో మీకు కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది మీరు క్లాత్ పైన పెట్టుకున్నప్పుడు. ఓకేనా, అర్థమైందా? ఆ విధంగా కటింగ్ అయితే చేసుకోండి. ఇంకొకటి, మీరు ఎక్కువ సైజ్ అంటే 40 సైజ్ అలా అన్నప్పుడు ఇక్కడ కొంచెం పెంచేసుకోండి. ఈ ఖర్చు అనేది పెంచేసుకోండి. బ్లౌజ్ పైన పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే వేసుకొని కొంచెం ఖర్చు పెంచేసుకుంటే మన సైజ్ ఒకవేళ 36 కంటే ఎబోవ్ ఉంటే 37, 38, 39, 40 ఉంటే ఇక్కడ ఈ ఖర్చు అనేది మీరు పెంచేసుకోండి. కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ మార్క్ తోటి. ఇలా మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ మార్క్ అనేది కరెక్ట్గా బ్యాక్ పార్ట్ వేసి ఆ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే నేను మార్క్ చేసేసాను. ఇక్కడ మీకు ఏ మార్పు లేకుండా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే వేసేసాను. 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటారు, అంటే తక్కువ ఇట్లా 2 ఇంచెస్ తీసుకొని అలా తీసుకుంటారు కదా, అలా తీసుకోలేదు. మీకు కరెక్ట్ వేలో నేను చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే రీతిలో. ఇక్కడ చూడండి, నేను బ్లౌజ్ పొడవు వచ్చేసి 6.5 ఇంచులు, ఒక పావు ఇంచ్ వచ్చేసి మనకి షోల్డర్కి ఖర్చు వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ తీసుకునేది 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. 6.5 ఇంచులకు ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ కూడా నెక్ షేప్స్ చాలామంది స్కాలప్ నెక్ పెట్టుకుంటున్నారు, స్టార్ పెడుతున్నారు, వీ నెక్ పెడుతున్నారు, చాలా మటుకు చాలా రకరకాల నెక్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో అదే నెక్ మోడల్ అనేది పెట్టేసుకోండి. నేనైతే కొంచెం రౌండ్గా కొంచెం డీప్ రౌండ్ అయితే తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఖర్చు తీసుకుంటున్నాం, అర్థమవుతుందా? ఇక్కడ మనం ఖర్చు తీసుకున్నాము. ఇప్పుడు ఈ షేప్లోనే మనం నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే నేనైతే రౌండ్ షేప్, కొంచెం డీప్గా ఉండే రౌండ్ షేప్ మాత్రమే తీసుకుంటున్నాను. మీరు ఇంకా ఏ నెక్ అయినా తీసుకోవచ్చు. కటింగ్ చేసుకోకుండా ఉండి ఈ విధంగా పెట్టేసుకొని మీరు అప్పుడు షేప్ తీసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుంది కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు చూసారు కదా, చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బద్ధకం వదిలి సీరియస్గా టైలరింగ్ చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనకి కన్వీనియంట్గా ఉండే మార్గాలు వెతుక్కొని మరి మనము ఈ విధంగా ప్రాసెస్లో ఉంటే మనకి అలసట అనేది ఉండదు. చాలామంది లేడీస్ ఏంటంటే చదువుకొని ఖాళీగా ఉండి టైలరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు, కాకపోతే బాధ్యతల పరంగా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపలేకపోతున్నారు. కాబట్టి ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని నేనైతే చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఆర్మ్ డౌన్ కూడా చూడండి, ఇక్కడ నుండి 3/4 ఇంచుకి మళ్ళీ ఇక్కడ నుండి ఇలా ఈ విధంగా రౌండ్ మనం ఖర్చు 2 ఇంచులకు తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచులకి కలుపుకోండి. మళ్ళీ ఇక్కడ నుండి మనం ఫస్ట్ వేలో మనము టేపు మడత పెట్టేసుకొని ఒక మార్క్ చేసేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ మార్క్ దగ్గరికి ఈ విధంగా ఇలా రౌండ్ అనేది ఇలా పైన షోల్డర్ వైపుకు ఇలా కలుపుకోండి. ఇది చంక డౌన్ అనేది వచ్చేస్తుంది. అసలు ముడత అనేది రాదు. కరెక్ట్ షేప్లో ఈ విధంగా మనం కటింగ్ చేసుకుంటే అసలు మనకి ముడత అనేది రాదు. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా పట్టేసినట్టు ఉంటుంది, తక్కువ పెట్టుకున్నా కూడా మనకి ముడతలు అనేవి వస్తాయి. కాబట్టి ఈ చిన్న ట్రిక్ అనేది పాటించండి. ఇక్కడ నుండి మనము నేను షోల్డర్ ఖర్చు వదిలి పెట్టేసుకొని మరి ఈ ఫ్రంట్ మనం ఎలా తీసుకోవాలి, ఈ డాట్ ఎలా తీసేసుకోవాలి, మనం మ్యాక్సిమం మీకు ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే కొలతల పరంగానే మీరు కటింగ్ అనేది నేర్చుకోండి. కటింగ్ అనేది నేర్చుకునేది ఉంటే గింట కొలతల పరంగానే నేర్చుకోండి, అది బ్లౌజ్ ప్రకారంగా కాదు.
ఇక్కడ నుండి 12.5 ఇంచులకైతే తీసుకున్నాను. ఈ మెయిన్ డాట్ వచ్చేసి 12.5 ఇంచులు సరిపోతుంది. మ్యాక్సిమం అంతే ఉంటుంది ప్రతి ఒక్కరికి. 12.5, 12 ఇంచులు, 13 ఇంచులు, హాఫ్ ఇంచ్ అటు ఇటు అంతే తప్పించి మనం ఖర్చులో కూడా కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుండి నేను 2 ఇంచెస్కి అయితే నేను కటింగ్ అనేది చేసుకోలేదు. ఇక్కడ నుండి నేనైతే చూడండి 3.5 ఇంచులకి మన ముక్సు కాజా పట్టికి ఒక మార్క్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి సైడ్ జాయింట్కి 3 ఇంచులకు ఒక మార్క్ చేసేసుకున్నాను. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ నుండి కోల్చుకోవాలి. కరెక్ట్ 3 ఇంచులకు ఒక డాట్ వేసేసుకోండి. తర్వాత 2.5 ఇంచులకు ఒక డాట్ వేసేసుకోండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ డాట్ వెడల్పు ఎక్కువ పెట్టుకోండి, తక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి తక్కువ పెట్టుకోండి. ఓకేనా? కాబట్టి ఇక్కడ నుండి నేను 2.5 ఇంచులు పెట్టేసుకున్నాను. మీరు ఒకవేళ 2 ఇంచులు పెట్టుకున్నా సరిపోతుంది, 2.5 పెట్టుకున్నా సరిపోతుంది, 2.5 పెట్టుకున్నా సరిపోతుంది. ఇక్కడ నుండి 3 ఇంచులకు ఒక డాట్, 2.5 ఇంచులకి ఒక డాట్ వేసేసుకొని స్ట్రైట్గా లైన్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి కొంచెం క్రాస్ తీసుకున్నాను. ఇలా క్రాస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి కూడా మనం ఇలా క్రాస్గా ఈ విధంగా తీసుకెళ్తే మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది చాలా రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నా ఓల్డ్ వీడియోస్ మీరు చూడండి ఒకసారి. నేను కుట్టిన బ్లౌజులు ఎంత చక్కగా ఎంత రౌండ్గా వస్తాయన్నది మీకు అర్థమైపోతుంది. బ్లౌజ్ అనేది మనకి రౌండ్గా కప్ షేప్ రౌండ్గా రావాలి అని అనుకుంటే ఈ ట్రిక్స్ అయితే మీరు పాటించండి. ఇప్పుడు మనం ఈ విధంగా తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్స్ ఏ విధంగా తీసుకోవాలి, చాలా మట్టికైతే చాలామంది అడుగుతున్నారు. నేను షార్ట్ వీడియోలో కూడా నేను పెట్టాను, అయినా కూడా ఈ డాట్స్ ఏ విధంగా పెట్టాలి అసలు కరెక్ట్ సెట్ అవ్వట్లేదు అని అంటున్నారు. కొత్త వాళ్ళకైతే నిజంగానే ఈ డాట్స్ కష్టం సెట్ అవ్వడం. కాకపోతే ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఉక్సు కాజా పట్టి నుండి మనం కొలుచుకున్న తర్వాత మిడిల్లో ఫోల్డ్ చేసి ఒక మార్క్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 2.5 ఇంచుల పొడవు అనేది పెట్టేసుకోండి. 2.5 ఇంచులకు పొడవు పెట్టేసుకొని వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచు వచ్చేటట్టు మనం ఈ విధంగా మనం కుట్టేటప్పుడు ఇట్లా 1/2 ఇంచు వచ్చే విధంగా కుట్టండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసి కూడా 2.5 ఇంచులు అయితే తీసేసుకోండి. 2.5, 2.5 పెట్టుకున్నా సరిపోతుంది, 2.5 పెట్టుకున్నా సరిపోతుంది పొడవు. అయితే నేనైతే ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను. కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 2.5 తీసుకున్నాను. ఒకవేళ చెస్ట్ తక్కువ ఉంటే 2.5 తీసుకోండి. ఒక 1/2 ఇంచు అటు ఇటు అంతే, దాన్ని బేస్ చేసుకోండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మీరు కొంచెం స్లోగా పెట్టుకొని కూడా చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. మెయిన్గా మనకి రావాల్సింది ఇక్కడ ఈ డాట్స్ దగ్గరనే మనం చాలామంది తప్పు చేసేది. ఫ్రంట్ పార్ట్లో అంతా ఎట్లా మనం మార్క్ చేసుకున్నా కరెక్ట్గానే వస్తుంది, కానీ ఈ డాట్స్ ప్రకారంగానే కదా మనకి సెట్ అయ్యేది ఫ్రంట్ పార్ట్. కాబట్టి ఈ డాట్స్ తీసుకునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఈ విధంగా మనం తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఉక్సు కాజా పట్టికి మనకి గ్యాప్ వస్తుంది అని అంటే ఇక్కడ నుండి ఒక 1 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర 1 ఇంచుకి మార్క్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ తీసేసుకుంటే మనకి ఉక్సు కాజా పట్టికి కూడా మనకి అస్సలు గ్యాప్ అనేది రాదు. కాబట్టి ఈ ఒక ట్రిక్, ఈ చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తూ బొటిక్లో పాటించే చిన్న చిన్న ట్రిక్స్ పాటించుకుంటూ మనం కటింగ్ చేసుకుంటే అద్దినట్టు వచ్చేస్తుంది కదా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో మనం మెయిన్ డాట్ తీసుకున్నాము, ఈ డాట్ తీసుకున్నాం. ఈ 2 డాట్స్ మనం స్టిచ్ చేసిన తర్వాత 3rd డాట్ ఎలా తీసుకోవాలన్నది ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది, అంటే మడత అనేది పడుతుంది. కానీ మీకోసం మళ్ళీ ఈ 3rd డాట్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు మెయిన్ డాట్ నుండి మనకి ఉక్సు కాజా పట్టి డాట్కి ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పు ఈ డాట్ ఉండేటట్టు, ఈ 2 డాట్స్కి కూడా అంతే వెడల్పు ఉండేటట్టు మనం ఇలా మార్క్ అనేది తీసేసుకోవాలి. నాకైతే 2 ఇంచులు వచ్చింది కాబట్టి 2 ఇంచులకి నేను ఈ విధంగా అయితే మార్క్ తీసేసుకొని కరెక్ట్గా ఈ విధంగా వేసేసుకుంటున్నాను. అంటే మధ్యలో మనం చూసినప్పుడు ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఉండాలి, సమానంగా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా మనకి డాట్స్ అనేవి ఉండాలి. 4th డాట్ ఏ విధంగా తీసుకోవాలంటే ఇలా కొంచెం క్రాస్గా తీసుకొని ఈ డాట్కి ఆర్మ్ రౌండ్ డాట్కి మెయిన్ డాట్కి కూడా ట్రయాంగిల్ షేప్ వేస్తే కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు ఉండాలి. అంటే టోటల్గా ఈ 4 డాట్స్ని కలిపితే డైమండ్ షేప్ రావాలి. అర్థమైంది కదా. ఈ 4 డాట్స్ని కలిస్తే మనం ఒకవేళ లైన్ వేస్తే డైమండ్ షేప్ వచ్చే విధంగా మనకి ఈ డాట్స్ మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఇదైతే పాటిస్తే మీకు కరెక్ట్ వేలో వచ్చేస్తుంది.
గురించి ఇంతకంటే క్లారిటీగా ఏ వీడియోలో కూడా చెప్పలేదు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇంతకంటే క్లియర్గా అయితే లేదు. మీకు అర్థమైంది అనుకుంటా ఈ డాట్స్ గురించి. మీరు బిగినర్స్ అయినా మీరు సీనియర్స్ అయినా కూడా కరెక్ట్ ఇదే షేపు ఇదే మెథడ్ ఇదే విధంగా మనం చేసుకుంటేనే మనకి కరెక్ట్ వేలో వచ్చేస్తుంది. అయితే మనం ఈ పార్ట్స్ ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ అనేది కటింగ్ చేసుకుందాము. ఇంకొకటి ఏంటంటే ఇది మనం కటింగ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రంట్ పార్ట్లో మన బ్యాక్ పార్ట్లో ఎలా అయితే నెక్ని కట్ చేసుకున్నామో షోల్డర్ జారకుండా ఉండడానికి మనకి కరెక్ట్ షేప్ రావడానికి అనేసి మనము నెక్ దగ్గర కటింగ్ అనేది చేసుకోలేదు కదా. అదే విధంగా ఈ బ్లౌజ్ అంటే ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మీరు అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకోండి. చూడండి ఉక్స్ కాజా పట్టికి మనకి గ్యాప్ వస్తుంది అని అన్నప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఈ విధంగా తీసుకోండి. మనకి సెల్లులో వీడియో అనేది కవర్ అవ్వలేదు కదా, అందుకనే నేను కరెక్ట్గా చూపించలేకపోయాను, అందుకు సారీ అండి. అయితే ఇప్పుడైతే కటింగ్లో అయితే మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఏ విధంగా తీసుకున్నాను అనేది. దాన్ని బేస్ చేసుకొని మీరు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర అయితే మీరు ఈ కటింగ్ అయితే చేసుకోకండి. ఎందుకంటే ఈ పేపర్ ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం వంకెర వెళ్ళినా కూడా మనకి కరెక్ట్ షేప్ అనేది రాదు. ఇక్కడ మనం రౌండ్ షేప్ అయితే నేను తీసుకున్నాను. ఒకవేళ మీరు ఏ షేప్ తీసుకుంటే ఆ షేప్ కటింగ్ చేసుకోండి. లేదు మేము నెక్ కట్ చేసుకోము ఇలాగే ఉంచేసుకుంటామన్నా కూడా ఉంచేసుకోండి. అంటే ఒక టక్ పెట్టేసుకోండి. అంటే నెక్ ఎక్కడ వరకే మనం పెట్టుకున్నామన్నది ఒక టక్ అనేది పెట్టేసుకుంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది. లేదు అని అనుకుంటే ఈ విధంగా నెక్ ఏదో ఒక నెక్ కట్ చేసుకొని ఈ విధంగా షోల్డర్ దగ్గర ఈ నెక్ దగ్గర ఈ క్లాత్ ఇలా పేపర్ ఉండేటట్టు ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనకి క్లాత్ అనేది కదలకుండా మనకి మార్క్ వేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. హ్యాండ్ సైజ్ చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ ఏ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి, అసలు చాలామంది అంటున్నారు అక్క అసలు హ్యాండ్ తీసుకునేటప్పుడు మనం ఎంత తీసుకోవాలి, అసలు లోతు ఎంత తీసుకోవాలి, హ్యాండ్ తీసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాము అని అన్నారు. అందుకనేసి నేనైతే ఇక్కడ 6.5 ఇంచెస్ అయితే తీసుకుంటాము. ఇక్కడ చాలామంది తక్కువ తీసుకోరు, 6.5 ఇంచెసే వేసుకుంటారు. అంటే హ్యాండ్స్ చిన్న సైజ్ హ్యాండ్స్ అయితే వేసుకోరు, ఇక్కడ పల్లెటూరు కాబట్టి అయితే ఈ విధంగా అయితే తీసుకుంటారు. అయితే డౌన్ వచ్చేసి నేను 3 ఇంచులు అంటే షార్ట్ హ్యాండే కాబట్టి 3 ఇంచులకే తీసుకుంటున్నాను. ఒకవేళ 9 ఇంచులు అంటే 7 ఇంచులకి పెరిగింది అనుకోండి, మనం 3.5 ఇంచులు డౌన్ తీసుకోవాలి. ఇది చిన్నది కాబట్టి నేను ఇక్కడ నుండి 3 ఇంచులకే తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనకి చూడండి లూజ్ మన హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకొని దానికి ఒక మార్క్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా మనం ఖర్చులు ఎంత తీసుకోవాలో ఆ ఎక్స్ట్రా ఖర్చులు కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 ఇంచులకి నేనైతే మార్క్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఏంటంటే మనకి ఆర్మ్ సైజ్ మనం ఎంత తీసుకున్నాం, 8 ఇంచెస్ తీసుకున్నాం. ఆ 8 ఇంచెస్ని ఇక్కడ మనం ఈ విధంగా మనము మార్క్ చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఎక్స్ట్రా 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 2 ఇంచులు మనం పెట్టేసుకొని మనం మార్క్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియోలో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ప్రతి ఒక్క టిప్ అనేది అందుతుంది. మీరు స్కిప్ చేస్తే చిన్న టిప్ కూడా మిస్ చేసుకునే అవకాశం ఉంటుంది. నేనైతే నా ప్రతి ఒక్క వీడియోలో మీకు పాయింట్ టు పాయింట్ నాకైతే ఏదైతే తెలుసో అదే మీకు చెప్తున్నాను. మీరు కరెక్ట్ వేలో చూడండి ఒకసారి. 1.5 ఇంచులకి ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ స్కేల్ ఉంది కదా, ఒకవేళ కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ త్రోలో కూడా వేసుకుంటే సరిపోతుంది. అయితే నేనైతే ఇక్కడ కరువు స్కేల్ అయితే నేను యూజ్ చేయను ఎప్పుడు, కానీ ఇప్పుడు ఇక నేను కొనుక్కున్నాను కాబట్టి ఒక 2-3 సార్లు నేను యూజ్ చేసేస్తే అయిపోతుంది కదా అని అనేసి ఈ విధంగా చూడండి. ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర స్ట్రేట్గా రావాలి కదా మనకి, కాబట్టి స్ట్రేట్గా రావాలి అని అంటే ఈ స్ట్రేట్గా వచ్చే పీస్ని ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా సెట్ చేసుకొని మార్క్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా స్కేల్ కొనుక్కున్నాను కదా అని అనేసి యూజ్ చేస్తున్నాను. మీరు బిగినర్స్ అయితే ఈ స్కేల్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. దీని పోస్ట్ కూడా నేను ఆల్రెడీ పెట్టేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే. అయితే ఇక్కడైతే నేను దీన్ని బేస్ చేసుకొని అయితే నేను కటింగ్ చేసుకోవట్లేదు. ఎందుకనంటే ఇది మనం ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ చేయాలి అని అంటే చాలామందికి అర్థం కాదు. నాకు కూడా సరిగ్గా ఏంటనంటే
ఇక్కడ నుండి కొలుచుకొని మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా అని నేను కొలతల రూపంలోనే చూపిస్తున్నాను. చూడండి, షోల్డర్ దగ్గర ఒక డాట్ వేసుకున్నాం కదా, మిడిల్‌లో ఒక డాట్. మరి మనకి మిడిల్ అనేది ఎలా తెలుస్తుంది అనంటే, ఇక్కడ నుండి షోల్డర్‌కి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు మనం టేప్ మడిచామనుకోండి, మనకి మిడిల్ అనేది తెలుస్తుంది. ఆ మిడిల్‌కి ఒక మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం చూడండి, కొంచెం ఇలా వెడల్పు అనేది పెంచుకుంటూ వెళ్ళి ఈ డాట్‌కి మనం ఇలా కలుపుకుంటూ ఈ విధంగా ఇలా తీసేసుకోవాలి. అంటే మనకి మామిడాకు ఉంటుంది కదా, ఆ మామిడాకు షేప్ అనేది తీసుకొచ్చుకోవాలి. ఇలా తీసుకొచ్చుకొని కటింగ్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ కరువు అనేది తీసేసుకుంటాము. అయితే ఇది ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కటింగ్ చేస్తుంది కాబట్టి మీకు క్లియర్గా అర్థం అవుతలేదు. ఇప్పుడు నేను దీన్ని 2 మడతల మీద వేసిన తర్వాత ఈ కటింగ్ అనేది ఎలా అంటే మనం మార్క్ అనేది ఎలా చేసుకున్నాం అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి, నేను ఫోల్డ్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా కూడా కనిపిస్తలేదు కదా, కాబట్టి ఒకసారి నేను పెన్నుతోటి మీకు మార్క్ చేసేసి చూపిస్తాను. చూడండి, ఏ విధంగా మనం కర్వ్ అనేది తీసేసుకున్నాం అన్నది ఇక్కడ మీకు అర్థమైపోతుంది. చూడండి, ఈ విధంగా మనము హ్యాండ్ లోత్ అనేది తీసేసుకున్నాము. ఇలా అర్థమైంది కదా. ఈ విధంగా మనం లోత్ తీసేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే, మనం ఫ్రంట్ పార్ట్లో ఎంత అయితే వెడల్పు తీసుకున్నామో ఆ కొలత అనేది తీసేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ కాజా పట్టికి ఏమో 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఉక్స్ కాజా పట్టికి 3.5 ఇంచులకు పెట్టేసుకోండి. సైడ్ జాయింట్కి వచ్చేసి ఇక్కడ మనం 3 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం ఖర్చులకు కూడా ఒకవేళ పెట్టుకుందామంటే 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకోండి. కానీ నేనైతే ఇక్కడ కరెక్ట్గానే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ 3 ఇంచులకి ఒక మార్క్ ఇలా వేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నుండి 1.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసుకోండి. 1.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ తీసేసుకోండి. మీకు షేప్ బెల్ట్ పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ అయితే పాటించాలి. ఇక్కడ నుండి 4కి ఒక మార్క్ చేసేసుకొని ఈ 4కి స్ట్రేట్గా ఒక డాట్ వేసేసుకోండి. ఇలా వేసేసుకొని మనం ఇక్కడ కరువు అనేది తీసేసుకుంటే కరెక్ట్ లోతు భాగం అనేది కరెక్ట్ సెట్ అవుతుంది. అంటే మనం ఫ్రంట్ పార్ట్లో డాట్ కుడతాం కదా, ఆ డాట్ కుట్టే చోట ఈ డౌన్ ఉన్న చోట ఒకే చోట కావాలి అన్నట్టు. అలా అవుతేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా వస్తుంది. నేను ఈ పేపర్ కటింగ్ తోటి ఈ కస్టమర్ నాకు 4 బ్లౌజెస్ ఆల్రెడీ వచ్చున్నాయి, కొత్త కస్టమర్ అవును. అందుకని నేను పేపర్ కటింగ్ తన కోసం కటింగ్ చేశాను కాబట్టి మీకు నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నాకు 4 బ్లౌజెస్ వచ్చున్నాయి కాబట్టి ఒక బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఏ విధంగా వచ్చింది అనేది మీరే చూసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.